హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. దీనికోసం వాటర్ తీసుకొని ఎసరు పెట్టుకొని పట్టా లవంగా ఇలాచి సాల్ట్ వేసుకొని ఎసరు బాగా ఉడకనిచ్చాము. వేరొక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పట్టా లవంగాలు ఇలాచి అన్నీ నూనెలో వేసేసుకున్నాము. మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన వస్తువులన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీలు, డ్రైడ్ ఆనియన్స్, మష్రూమ్స్, పుదీనా, కొత్తిమీర, మిర్చి, కర్డ్ అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి. మొదటగా పచ్చిమిర్చి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేగనివ్వాలి. పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చుకొని మనం రెడీగా పెట్టుకున్న మష్రూమ్స్ వేసేసుకున్నాము. తర్వాత కొన్ని పచ్చి బఠానీలు తీసుకొని అవి కూడా వేసేసుకున్నాము. పచ్చి బఠానీలు ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, సాల్ట్ సరిపడంతా వేసుకున్నాము. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాము. ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాము. కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాము. కారం ఎక్కువ కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా కొద్దిగా వేసేసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ తర్వాత పెరుగు ప్యాకెట్ తీసుకొని కొంచెం పెరుగు వేసేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అన్నీ వేసేసుకున్న తర్వాత మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాము. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక దెబ్బ నిమ్మకాయ పిండుకొని మిశ్రమాన్ని రైస్ ఉడికేంత వరకు పక్కన పెట్టేసుకున్నాము. ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ఎసురులో బాస్మతి రైస్ వేసేసుకొని ఉడకనివ్వాలి. రైస్ ఉడికేటప్పుడు ఒక గ్లాసు గంజి తీసుకొని మనం ఆల్రెడీ కలుపుకున్న మిశ్రమంలో పోయాలి. ఈ విధంగా చేస్తే అడుగు మాడిపోకుండా క్లియర్గా దమ్ బిర్యానీ వస్తుంది. రైస్ 3/4 ఉడికిన తర్వాత మష్రూమ్ మిశ్రమంలో ఫస్ట్ లేయర్గా రైస్ వేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఉడకని రైస్ కింద వేసుకోవడం వల్ల కింద రైస్ బాగా ఉడికిపోకుండా పులుపుగా వస్తుంది. ఇంకొద్దిసేపు ఉడకనిచ్చి రైస్ని సెకండ్ లేయర్ కూడా వేసేసుకోవాలి. రైస్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి బాగా అడ్జస్ట్ చేసుకొని మొత్తం రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్లేవర్లని మనం యాడ్ చేసుకోవాలి. అందులో మొదటగా పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. ఈ దమ్ బిర్యానీకి మెయిన్ ఫ్లేవర్ ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ దంచి ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాము. ముందుగా రెడీగా పెట్టుకున్న డ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. తర్వాత నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మేము నెయ్యి యాడ్ చేయలేదు. కంపల్సరీగా నిమ్మకాయ అయితే పిండుకోవాలండి. ఒక దెబ్బ నిమ్మకాయ పిండేసుకున్నాము. మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. దమ్ అండి, ఇదే మెయిన్ టాస్క్. ఆవిరిపోకుండా 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి 20 మినిట్స్ అలానే ఉంచేయాలి. మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది. రైస్ ఎలా వచ్చిందో ఒకసారి మిక్స్ చేసి చూద్దాం. చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో. రైస్ చాలా పలుకుగా పొడిగా వచ్చింది. ఇలా రావడానికి మెయిన్గా మనం మెయింటైన్ చేయాల్సింది మంటేనండి. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉంచేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు అట్లా ఉడకనిచ్చేసి మనం కానీ ఒక 20 మినిట్స్ కానీ వదిలేస్తే బిర్యానీ బాగా దమ్ అవుతుంది, అలానే బాగా ఉడుకుతుంది కూడా. కింద అసలు మాడలేదండి, చాలా బాగా వచ్చింది రైస్. దీనికి కారణం కింద మనం వాటర్ పోయడం వల్లనండి. బిర్యానీ చాలా బాగా వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.